హలో స్వీట్ లవర్స్, ముఖ్యంగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ఇవాల్టి స్పెషల్ కొబ్బరి హల్వా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కమ్మటి స్వీట్ తినేలా చేస్తుంది ఈ హల్వా అనేది. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. దీనికోసం నేను ఫ్రెష్ కొబ్బరికాయని తీసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నాను. నేను ఇక్కడ 1 కప్పు కొబ్బరి తురుమును అదే కప్పుతో 1/2 కప్కి తక్కువ తురిమిన బెల్లం పొడి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును యాడ్ చేసి మిక్సీ పట్టుకున్న తర్వాత చిన్న గ్లాస్ అంత వాటర్ వేసేసి, అలా అని మరీ ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దండి. కొంచెం గట్టిగా ఉండాలి, కన్సిస్టెన్సీ మెత్తగా ఉండాలి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల గీ వేడి చేసుకొని అందులో నేను ఇక్కడ 10 జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు, బాదాం ముక్కలు, ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ హల్వాలోకి మంచి టేస్ట్ని ఇస్తాయి. అలాగే తింటున్నప్పుడు మనం పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల బాగా ఇష్టంగా తింటారనమాట. కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వేయించుకున్నాక పక్కకు పెట్టేసుకున్నాను. అదే కడాయిలో కొబ్బరి బెల్లం పేస్ట్ వేసి లో ఫ్లేమ్ మీద బెల్లం కరిగి ముద్దగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీనికోసం మనం అడుగు మందంగా ఉన్నటువంటి కడాయి వాడుకుంటే మంచిదండి. మంచి సువాసన వచ్చేంత వరకు తిప్పుతూ కుక్ చేసుకోవాలి. దీనికి మనం మ్యాక్సిమం 15 to 20 మినిట్స్ పడుతుందండి. దీనికి తీగపాకం వచ్చేంత వరకు అసలు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి బాగా కలుపుకున్నాను. దీంతో హల్వాలేకంతా కలిసేటట్టు ఇలా కలుపుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా అయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు కొంచెం కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనము వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదైనా చల్లారినాకైనా తీసుకోవచ్చు. అంతే అండి. ఎంతో సింపుల్గా 5 మినిట్స్లో అయ్యేటువంటి కొబ్బరి హల్వా ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకొని తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. ఇలాంటి హోమ్మేడ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేసి కమెంట్ చేయండి. ఈ కొబ్బరి హల్వా మ్యాక్సిమం 4 to 5 డేస్ నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడల్లా సర్వ్ చేసుకొని తినచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్ హల్వా రెడీ.